శ్రీచక్రనగర సామ్రాజ్ఞి చిద్విలాసిని జయము జయము. మమతానురాగాల మందారవల్లి అనురాగవర్షిణి అమృతవల్లి జయము జయము. మణిద్వీపవాసిని మంజుల భాషిని మముగన్న తల్లి జయము. అందరికీ సభకి నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మన శ్రీమయి ఛానల్ పెట్టి 2వ సంవత్సరం ముగిసింది. అంటే అందరి ఆదరాభిమానాలతో 2000 మంది పైగా సబ్స్క్రైబర్స్ అయ్యారు. అంతేకాకుండా చాలా వ్యూస్ వస్తున్నాయి. అందరూ కూడా చాలా అభిమానంగా ఛానల్ని ఎంతో బాగా ఆదరిస్తున్నారు. దీన్ని అందరితో పంచుకోవాలని ఇది ఏర్పాటు చేసాం. ఎందుకంటే మనం అందరం భగవద్ బంధువులం కాబట్టి. అంతేకాకుండా మా ప్రేరణ లేకుండానే చాలా మంది వాళ్ళ స్టేటస్ లో పెట్టి అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బాగా పూజలు చేయడం వచ్చిన వాళ్ళకి సమస్య లేదు. కొంచెం అంటే మనం ఎక్కడికి వెళ్ళలేకపోయినా ఇంట్లో ఉండి పూజ చేసుకునే విధంగా, ఒకవేళ పూజ చేసుకోలేకపోయినా చిన్న చిన్న మంత్రాలు చదువుకోవడానికి వీలుగా మాకు చేతైనంత వరకు ఏర్పాటు చేస్తున్నాం. అందువల్ల ఈ అంటే మొదటి పుట్టినరోజు జరుపుకోలేకపోయాం. అందుకని ఈ రోజున మనందరి మధ్య మనందరం ఒక కుటుంబంగా ఉంటున్నాం కాబట్టి మా ఆనందాన్ని అందరితో వ్యక్తం చేసుకోవాలని ఏర్పాటు చేసాం. అందరూ కూడా పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం. ఇంకొకటి, ఈ శ్రీమయి ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటికీ అంటే మొదట్లో మాకు కూడా కొంచెం అంత బాగా చేయడం వచ్చేది కాదు. తర్వాత కొంచెం ఇలా చేస్తే బాగుంటుంది అని కొంతమంది సలహా చెప్పడం, తర్వాత దాంతో కొంచెంగా ఎదుగుతూ వచ్చామని అనుకుంటున్నాం. అంటే ఎదగడం అంటే గర్వం కాదండి. మామూలుగా ఏంటంటే మొదట కొంచెం ఎలా చేయాలి అంత బాగా తెలిసేది కాదు. తర్వాత ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది అని తెలుసుకొని అలా ముందుకు వచ్చాం. అంటే నేను ఒకటి బాగా నమ్ముతాను, ఏంటంటే మనకి అమ్మ అనుగ్రహం లేదే ఇవేవి మనకి జరగవు. ఎందుకంటే అందరం ఎక్కడెక్కడో ఉన్నాం, కానీ అందరం కలిసి బాగా మా ఛానల్ని ఆదరిస్తున్నారు. మాకు కూడా అంటే మాకుండే టైంలోనే దీనికి కొంత కేటాయించి న్యాయం చేయాలని చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే దీంట్లో చాలా శ్రమ ఉంటుందండి. వీడియో చేయడం ఒక ఎత్తు, అంటే మనం ఒక దాని గురించి చెప్పటం ఒక ఎత్తు, దానిని చక్కగా మన కళ్ళకు కనిపించేటట్టుగా బాగా చూపించడం కూడా ఒక ఎత్తు. అంటే మా అబ్బాయి అని కాదు, వాస్తవంగా ఎవరి దగ్గర మొదట తను నేర్చుకోలేదు. తనకి ఈ ఛానల్ పెట్టాలి అనే ఆలోచన రావడం, తనే కష్టపడి నేర్చుకుని ఈ ఛానల్ని మొదటగా పెట్టాడు. తర్వాత కొన్ని ఇలా అంటే ఫస్ట్ లో పెట్టినప్పుడు వెనకాల అంటే ఇప్పుడు ఏదైనా నాన్ వాయిస్ వస్తుంది అనమాట, అంటే ఎవరైనా మాట్లాడేవి అలా పడతాయి, అవి తీసేయడం అవి రావు. తర్వాత తను కొంత నేర్చుకుని దాన్ని బాగా నీట్గా చేయడం అలా నేర్చుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే అండి, మనం ఒక మామూలు వీడియో చేస్తే 7-8 నిమిషాలు అలా చేస్తాం. షార్ట్ వీడియోలు అంటే 1 నిమిషం చేస్తాం. కానీ అవి చేయడానికి, ఆ వీడియోని అప్లోడ్ చేయడానికి దగ్గర 4-5 గంటలు పడుతుందండి. ఇంకొకటి ఏంటంటే టౌన్ లో అంటే బాగా నెట్ అందుబాటులో ఉంటుంది, మనకి నెట్ కూడా అంత అందుబాటులో ఉండదు. అయినప్పటికీ వదలకుండా చాలా పట్టుదలగా మనకి అంటే ఇప్పుడు ఒక సందర్భంగా ఆవు నెయ్యితో దీపం అని చెప్పాం అనుకోండి, ఆవు నెయ్యి చూపించడం, దీపం చూపించడం, అలా తెలియని వాళ్ళకు కూడా అంటే ఒకవేళ చదవడం రాకపోయినా అంటే మనం అక్కడ పేరు రాస్తాం కదా, బొమ్మలు పెట్టి అలా బాగా చేసిన మన ఎడిటర్ గారిని ఇప్పుడు ఆహ్వానిస్తాం. అంటే తను చాలా కష్టపడి దీన్ని నేర్చుకున్నాడండి. అంటే మనం కొంచెం తనని ఇంకా బాగా ప్రోత్సహిస్తే ఇంకా బాగా మనకి చేస్తాడనే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఇప్పుడు ఛానల్ గురించి తనేం చెప్తాడో తన మాటల్లో విందాం. అందరికీ కావచ్చు దీన్ని జరుపుకుంటున్నా అందరికీ నాకు నేను ఈతను
చెప్పు, ఇంకా బాగా ఇంకా ఇంకా బాగా చేస్తారని కోరుకుంటున్నాను. చెప్పు. అందరికీ ఇలాగే మా ఛానల్ ఇలాగే మా ఛానల్ ఆదరించాలని కోరుకుంటున్నాను. ప్రతిదీ కూడా మన ఊళ్ళో చేసే ప్రతి కార్యక్రమానికి కూడా అండదండలుగా మేము చేసే ప్రతి వీడియోకి కూడా మా వారు చాలా సపోర్ట్ గా ఉంటారండి. ఇక్కడ శివాలయం పూజారి గారు, ఆయన కూడా మాట్లాడతారు. అందరి ఆదరణ మన ఆదరణ. ఇంకొకటి ఏంటంటే అండి, ఇలా అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనకి మీడియా చాలా అందుబాటులో ఉంది కాబట్టి మనం ఇలా దీన్ని చేరవేయగలుగుతున్నాం. ఒకప్పుడు మనం ఫోన్లే మనకి వసతిగా ఉండేవి కాదు. అంటే ఒకళ్ళ ఇంట్లో ఫోన్ ఉంటే 10 మంది వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి. ఇవాళ రోజున ఏంటంటే కొంచెం అంటే మన ఆర్థిక పరిస్థితికి తగినట్లుగా నెట్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి మన ఇంట్లో ఒకవేళ అంటే ఇప్పుడు అసలు స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదు. ఒకవేళ ఉన్నా పక్కన వాళ్ళని అడిగి ఆసక్తిగా అలా చేసుకోగలుగుతున్నాం. అంటే ఈ మనం ఏంటంటే అండి, అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మన పూర్వజన్మతోనే కొన్ని జన్మాంతర కర్మలు అనేవి వస్తాయి. అంటే ఇలా ఇవన్నీ చేస్తే పోతాయి అంటే అనే ప్రశ్న కూడా వస్తుంది. కానీ పోతాయండి. ఎలా అంటే ఇప్పుడు కొంతలో కొంతన్నా పోతాయి. ఇప్పుడు మనకి ఇవాళ మనం ఉన్నాము, కాసేపాగా ఎలా ఉంటాం అనేది తెలియదు. ఇప్పుడు మన ఎవ్వరు కూడా ఈ మంచి అంటే మంచి ఉపదేశం చెప్పేవాళ్ళు ఎవ్వరు కూడా ఏది సొంతంగా చెప్పరండి. మన పురాణాలని మన హిందూ ధర్మాన్ని ఆధారంగా చేసుకుని చెప్తే మనకి ఉండేటటువంటి తెలుగు మాసాలలో ఇప్పుడు ప్రతి మాసానికి కూడా ఒక ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఇది మార్గశిర మాసం. అంటే మార్గశిర మాసంలో శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడట, ఏమనంటే మార్గశిర మాసంలో నేను ఉంటాను, ఏ పూజ చేసినా నేనే దాన్ని స్వీకరించి ఫలితాన్ని ఇస్తాను. కాబట్టి ఏంటంటే అంటే ఎప్పుడు చెప్పినా ఇవే చెప్తారని ఎవరు అనుకోవద్దండి. ఎందుకంటే రేపు అన్నదానికి రూపు లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా పూజ చేస్తే మంచిది, ఇలా మంత్రం చదివితే మంచిది అని తెలుసుకున్నప్పుడు వెంటనే మనం చేసేసుకోవడమే. మనం వీలైనంత వరకు చేసుకుంటూ ఉంటే మనకి పెద్దగా వచ్చేటటువంటి కర్మలు ఉన్నా కూడా కొంచెం చిన్నగా పోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏంటంటే మేము మా ఛానల్ ద్వారా వీలైనంత వరకు ఆధ్యాత్మికంగా చాలా అంటే మాకు తెలిసినంత వరకు ఇప్పుడు కొన్ని పుణ్యక్షేత్రాల గురించి, అంటే క్షేత్రాలు అనేవి ఏంటంటే అక్కడ మన పాద స్పర్శతో కొన్ని దోషాలు పోతాయి. కాబట్టి వీలైనంత వరకు కొన్నిటి గురించి, లేదంటే ఇలా ఇప్పుడు ఈ మార్గశిర మాసంలో ప్రముఖమైన తిథులు చాలా ఉన్నాయి, వాటి గురించి ఆడ సమయాల్లో చేసే వాటి గురించి వీలైనంత వరకు చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకొకసారి మా శ్రీమయి కుటుంబ సభ్యులందరికీ, మన సమాజం వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొకటి మీరు కూడా ఇప్పుడు మా ఛానల్ ని ప్రతి ఒక్కరూ కూడా మనం చేసేది 100% రైట్ అని అనుకోకూడదండి. కొన్ని పొరపాట్లు మాలో కూడా ఉంటాయి. అంటే మీరు ఎవరైనా సరే ఇప్పుడు మా ఛానల్ చూసి మమ్మల్ని ఆదరిస్తున్నారు, మా ఏమైనా తప్పులు ఉంటే మీరు తెలియజేయండి మాకు. ఇలా కాదండి, ఇలా చేస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి. శ్రీమయి ఛానల్ వారికి కూడా అందరికీ మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. చేస్తే మేము ఏమైనా పొరపాట్లు ఉంటే ఇంకా సరిదిద్దుకొని ముందుకు వెళ్తాం. ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నానండి, ఏంటంటే మీరు వచ్చి మీ మాటల్లో మీ ఛానల్ గురించి మీరు వ్యక్తపరచండి. టీచర్ రండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకన్నా చిన్నవాళ్ళే, కాబట్టి అందరికీ శుభాశిస్తులు. ఈ శ్రీమాయి ఛానల్ లలిత గారు పెట్టారు. 3 సంవత్సరాలు అయింది ఇప్పటికి పెట్టి. మీరు జరుపుకోలేకపోయినాం పుట్టినరోజు, మొదటి పుట్టినరోజు. ఇది 2వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఈ ఛానల్ ద్వారా ఎక్కడెక్కడి వాళ్ళందరికీ కూడా అన్ని దేవుడికి ఏ రకంగా పూజలు చేయాలి, ఏ మాసంలో ఏం చేయాలి, ఇవన్నీ కూడా చెప్తూ ఒక సమాజం, శ్రీమాయి సమాజం అనే సమాజం పెట్టి దాని ద్వారా మాకు ఏమీ తెలియని వాళ్ళకు కూడా ఎలా పూజలు చేసుకోవాలి, ఎట్లా గుళ్ళకు రావాలి, ఏ టైంలో ఏం చేయాలి అన్నీ కూడా తెలియని వారికి కూడా చాలా చక్కగా తెలియజేస్తూ ఈ కుసులూరులో మాతో సమకాలికంగా ఉండటం కూడా మా అందరి అదృష్టం అని నేను అనుకుంటున్నాను. అంతేగాని
ఏకైక కుమారుడు బాలు ఈ ఛానల్కి ఎడిటర్గా పనిచేస్తున్నాడు. చాలా చిన్న వయసు అయినా కూడా చాలా కష్టపడి చేస్తున్నాడు. ఈ నా నా దీవెనలన్నీ బాలుకి నా దీవెనలు, శుభాకాంక్షలు. శ్రీనివాస్ గారికి కూడా నమస్తే. జై శ్రీమణి. ఇంకా నేను సరే మీ దగ్గరకు వస్తాను, మీరే చెప్పండి. మీరు రావట్లేదు కాబట్టి నేను వస్తాను. మొదట బాలు గారు ఇంత చక్కగా చేసి, మా లలిత గారు చక్కగా చెప్పటం, మా బాలు గారు చక్కగా చేయటం, అన్నీ మాకు తెలియని చెప్పటం, చూపించటం వల్ల మేము ఇంకా కొంచెం అభివృద్ధి అంటే పూజల్లో బాగా ఇంకొంచెం ఒక మెట్టు ఎదిగాము. దీనికి చాలా చాలా ధన్యవాదాలు మా లలిత గారికి, మా బాలు గారికి, మరీ శ్రీనివాసరావు గారికి, చాలా చక్కగా మాట్లాడారు బాలు గారికి. దీనివల్ల అభినందనలు జరుపుకుంటూ చిన్న గిఫ్ట్. శ్రీమయి ఛానల్ అనేది చూడటం వల్ల మేము ఇంత బాగా పూజలు చేసుకొని మా కుటుంబం భార్యాభర్తలు అన్యోన్యతగా ఉన్నామంటే ఈ శ్రీమయి ఛానల్ చూసి పూజలు చేసుకోవడం వల్లే ఉంటున్నాం. కాబట్టి అందరూ కూడా చక్కగా నమ్మి పూజలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ శ్రీమయి ఛానల్ మాకు చాలా జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నేర్పిందండి. బాలయ్య అనేది ఒక మంచి ఇది మాకు. అట్లానే లలితమ్మ గారు, శ్రీనివాస గారు కూడా వాళ్ళ గురించి మేము చాలా నేర్చుకున్నాము. కాబట్టి మీరందరూ చూసి మేము బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఇలాంటి వీడియోలన్నీ మరిన్ని చేస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు లలిత సహస్రనామం చదవటం కూడా రాదండి. మా గురువు గారు ఒక సమాజంగా ఏర్పాటు చేసి మాకు లలిత సహస్రనామం ఇట్లా పూజలు చేయడం అన్నీ నేర్పించారు. అందుకని మా శ్రీనివాస్ గారిని, మా లలిత గారిని, మా బాలు గారిని మరీ చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. శ్రీమయి ఛానల్ చూసి అందరికీ నమస్కారం. మా బాలయ్యకి మరీ కృతజ్ఞతలు చూపిస్తున్నాను. అంటే లలితా శ్రీనివాస్ గారికి మా వందనాలండి. మాకు ఏమి తెలియని వారికి అన్నీ నేర్పి లలితా శాస్త్రనామం అంటేనే వణుకు పుట్టేది మాకు. అలాంటి వాళ్ళని మమ్మల్ని అందరినీ బాగా ముందుకు తీసుకొచ్చారు. లలితా గారికి చాలా నమస్కారాలు. వాళ్ళ కృతజ్ఞతలు జన్మలకి మేము మర్చిపోమండి. వాళ్ళని చాలా అభినందించాలండి. అందరూ శ్రీమయి ఛానల్ చూసి వాళ్ళని చాలా అభినందించండి. శ్రీమయి ఛానల్ చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్ళాలండి. బాలయ్య గారికి మా నమస్కారం. బాలు గారు చాలా గొప్పగా చేశారండి. చాలా అభినందనలు. చెప్పండి, రెండు ముక్కలు అందరూ. శ్రీమయి ఛానల్ మా బాలు గారికి మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. శ్రీమయి ఛానల్ వల్ల మా మేడం గారు ఎన్నో తెలియని విషయాలన్నీ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా బాలు గారికి చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మా బాలు గారు, మా మేడం గారు, మా శ్రీనివాస్ గారు మాకన్నీ బాగా నేర్పించారు. లలిత సహస్రనామాన్ని అందరూ కృతజ్ఞతలండి. శ్రీమయి ఛానల్కి శుభాకాంక్షలు. బాలుకి, మేడం గారికి, అయ్యవారికి శుభాకాంక్షలు. మేడం గారు ఇంకా టీవీలో కూడా కనిపించాలి. హిందూ సంప్రదాయాన్ని కాపాడటానికి వచ్చిన శివపార్వతులు వినాయకుడు. దానికి శ్రీమయి ఛానల్ అనేది ఒక నాంది. అంతేనా? బాలు గారికి ఛానల్ పెట్టి 2వ సంవత్సరం శుభాకాంక్షలు. అందరూ
మీ అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు చాలా ధన్యవాదాలండి. చూడండి మాట్లాడినన్నారు, బాగా మాట్లాడారు కదా. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆర్ట్ ఉంది, అంటే అట్లా మాట్లాడుతూ ఉంటే అలవాటు అవుతుంది. బాగా చక్కగా మాట్లాడారు. ప్రతి ఒక్కళ్ళు మనం ఎప్పటికీ కూడా ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరి పైన కూడా ఆ బలరామ మల్లేశ్వర స్వామి ఆశీస్సులు సదా ఉండాలని, మీకు చేసే వృత్తి పట్ల ఆ అమ్మా నాన్నలే మీకు తోడుగా ఉండి మీకు అంతా అభివృద్ధిగా చూడాలని, అందరి కుటుంబాలను చల్లగా చూడాలని, మన శ్రీమయి కుటుంబ సభ్యులందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని భగవంతుని యొక్క దివ్య చరణాలకు నమస్కరిస్తూ ఇంకా ముగిస్తున్నామండి. వచ్చే సంవత్సరం అంతా ఇంకా మంచి నడుస్తూ మంచి చేయాలి, బాగుండాలి, ఇంకా బాగా డెవలప్ చేయాలి, ఆరోగ్యం కూడా చూసుకోవాలి ఛానల్ తో పాటుగా. బాలు మేము అంటానికి లేదు. కంగ్రాచులేషన్.